అడుగుకి భారం, ఏ అడుగుల్లో ఉన్నదో తీరం, అలసటెరుగని దేహం, అలలా సాగటి వైనం. ఆకలితో అలమటిస్తూ ఒంటరిగా తిరుగుతున్న నిర్భాగ్యుడు, చెత్త కుప్పలే ఆశ్రయాలుగా తిరుగుతున్న అభాగ్యునికి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం హైరోడ్ల పక్కన తిరుగుతున్న ఈ అభాగ్యుడు ఆకలికి తాళలేక జనాలు పడేసిన చెత్త కవర్లను వెతుకుతూ ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కొక్కటిగా వ్యర్థాలను తీస్తూ ఆఖరికి ఏమీ దొరకక నిరాశ చెందాడు. పాపం ఖాళీ టిన్ బాటిల్, పేపరును పట్టుకుని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు. చివరికి ఏమీ దొరకక మండే ఎండలో సేద తీరేందుకు బస్సు షెల్టర్లో కూర్చున్నాడు. అర్థం కాని జీవితాన్ని ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళాడు. కాని ఆకలి మంటలు లేపాయేమో, మరుక్షణం లేచి తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరికి ఒక టిఫిన్ వ్యాన్ దగ్గర ఆగగా ఈ నిర్భాగ్యుడి దీనస్థితిని చూసిన ఓ మహిళ జాలిపడి వెంటనే ప్లేటులో టిఫిన్ పెట్టి అభాగ్యునికి ఇచ్చింది. తాగడానికి నీళ్లను అడిగి జగ్గు నిండా నీళ్లను తీసుకుని పళ్లను శుభ్రం చేసుకున్నాడు. చెట్టు నీడన కూర్చుని టిఫిన్ తినసాగాడు. ఇతని మానసిక స్థితిని గమనించిన ఆశ్రమ సిబ్బంది అతనికి నీళ్లను అందించారు. అనంతరం ఒంటరి పక్షి వలె ప్రయాణిస్తున్న అభాగ్యుని వద్దకు వెళ్ళిన ఆశ్రమ సిబ్బంది, నీకు మంచిగా భోజనం పెడతాము, నిన్ను బాగా చూసుకుంటాము అని చెప్పి ఆశ్రమ వ్యాన్లో ఎక్కించి 600 మందికి పైగా అభాగ్యులు ఆశ్రయం పొందుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. ముందుగా ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు అతని బీపీ, హార్ట్ బీట్, బాడీ వెయిట్, ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. అనంతరం రోడ్లపై ఆకలి నిమిత్తం చెత్తను వెతికిన ఈ నిర్భాగ్యుడి ఆకలి తీర్చేందుకు ఆశ్రమ సిబ్బంది ప్రత్యేకంగా భోజనం పెట్టగా నాణ్యమైన భోజనాన్ని తిని ఆశ్రమంలో కుటుంబ సభ్యుడయ్యాడు. ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక నుండి నిత్యము 3 పూటలా మంచి భోజనాన్ని తింటాడు ఈ నిర్భాగ్యుడు. మానసిక స్థితి సరిలేక కుటుంబానికి దూరమైన ఈ అభాగ్యుడు త్వరలోనే ఇతనికి మానసిక ఆరోగ్యం మెరుగుపడి తన సొంతవారి చెంతకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము. లోకా సమస్తాః సుఖినో భవంతు.